రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 78 లక్షల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాల గౌడ సంఘం కమిటీ హాల్ను ప్రారంభోత్సవం చేశారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు మండల ఎంపీపీ విచ్చల జయమ్మ, జెడ్పీటీసీ నీరటి తన్విరాజ్ ముదిరాజ్, గ్రామంలోని గౌడ సంఘ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, ఎంబీఓ రామరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు। जय गौड़ा, जय गौड़ा, जय गौड़ा, जय गौड़ा, जय सर 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 నడుకుడ గ్రామంలో ఇంచుమించు స్కూల్ భవనాలు కూడా కట్టి స్కూల్ భవనాలు కూడా కట్టడం జరిగింది। 6 గదులు కట్టడం జరిగింది। దానికి 78 లక్షలు। రోడ్డు కూడా ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా, గౌడ సోదరులందరూ కూడా సర్వై పాపన్న విగ్రహం పెట్టడం కూడా చాలా సంతోషం। గౌడ ఆఫీస్ కూడా కట్టి దానికి 30 లక్షలు ఇవ్వడం జరిగింది। ముఖ్యంగా ఏంటంటే ప్రజలు అందరూ కూడా ఏదైతే కోరినారో అవన్నీ కూడా అంచెలంచెలుగా చేసుకుంటూ వచ్చినాం। మీరు అందరూ కూడా చూసినారు, తెలంగాణ పోరాటం తెచ్చుకున్న తెలంగాణలో మనం ఏ విధంగా డెవలప్ చేసుకున్న ఆలోచనతో మేమందరం కూడా బాగా డెవలప్ చేసినాం। ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగా చేయాలని మేము కోరుతాం। ఎందుకంటే చూసినాం గతంలో ఇవన్నీ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన నిధులు మీకు అందరూ కూడా తెలుసు। ఈ రోజు కూడా మేమందరం ఏం కోరుతున్నాం అంటే ప్రభుత్వాన్ని కూడా ముందుగా ఏ విధంగా అయితే ప్రభుత్వం నడిపించిందో ఆ విధంగానే ఈ ప్రభుత్వం కూడా నడిపిస్తే ప్రజలకందరూ కూడా న్యాయం చేసినట్టు చెప్తున్నాం। ఇంకో దయచేసి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమంలో గ్రామస్తులందరూ కూడా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ అందరూ కూడా, గ్రామ పెద్దలందరూ కూడా, గౌడ సోదరులందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున చేయడం చాలా సంతోషం। ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఒక ఐకమత్యంతో ఉన్నప్పుడు ఏదైనా సాధించగలుగుతాం। ఐకమత్యంతో ఇక్కడ గౌడ్స్ అంతా కూడా దీనికి మా కమిటీ వాళ్ళు ఉండాలి, దాని తర్వాత సర్వే పాపన్న విగ్రహం కూడా పెట్టాలనే ఆలోచనతో మంచి ఆలోచన। ఎందుకంటే సర్వే పాపన్న గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే। ఆయన ఎంతో కష్టపడి, తండ్రి లేనప్పుడు చిన్నతనంలో తండ్రి పోయినాక తల్లి ఎంతో కష్టపడి ఆ విధంగా తీసుకొచ్చి గోల్కొండ జాండే రేష్ కూడా ఎంతో మనకు ధైర్యం ఇచ్చిన నాయకుడు సర్వే పాపన్న। అనుకోని ఈ రోజు మనం అందరం కూడా ఆ విధంగానే ఉండి మనం కూడా వాళ్ళ బాటలో ఎంతో అంత నడిస్తే మనకు అందరూ కూడా గ్రామీణ కానీ అన్ని బాగుపడతాయని అందరూ కూడా కోరుతున్నాం। ఏ ప్రభుత్వం ఉన్నా ఏది చేసినా డెవలప్మెంట్ చేస్తే ఎవరైనా స్వాగతిస్తారు। మేము కూడా 4 సార్లు నేను ఎమ్మెల్యేగా నా కాన్స్టిట్యూన్సీ